మేము మొదటి దశకు అభిమన్ వేరు సంరక్షక మందును ఇచ్చాము. ఆ వేరు సంరక్షక మందు చాలా బాగా పనిచేసింది. 45 రోజుల తర్వాత పూత కోసం మేము ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి FL77 ను ఇచ్చాము. తెగులు రాలేదు. ఇది బాగా పనిచేసి మొక్కను ప్రోత్సహిస్తుంది. ఇది చాలా పువ్వులు ఏర్పడటానికి సహాయపడింది. మొక్క స్వభావం బాగుండటం వల్ల పండు నాణ్యత కొంచెం అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మేము ఆర్బిక్స్ మట్టి మరియు పండు సంరక్షక మందును స్ప్రే చేసి వాడాము. మేము దీనిని కూడా స్ప్రే చేసి చూసాము. ఇది తెగులును బాగా నియంత్రిస్తుంది. ఈ అభిమన్ మరియు ఆర్బిక్స్ మందుల వల్ల పండు బాగా పోషణ పొందింది. తెగులు ప్రభావం లేదు. పండు కూడా చాలా నిగనిగలాడుతూ ఉంది. నాణ్యత మెరుగుపడింది. దానికి ఇచ్చిన మందు వల్ల పువ్వు రాలిపోనంతగా మొక్క పెరిగింది. పండు చాలా బలంగా పెరుగుతోంది. నమస్కారం సార్. నా పేరు షేక్ అల్లావుద్దీన్. నేను తంజావూరు జిల్లాలో నివసిస్తాను. నేను ఒక రైతును. నా పొలంలో వంకాయ పంట ఉంది సార్. తొలి దశలో ఈ అభిమన్ వంకాయ మొక్కకు ఇవ్వమని వారు నన్ను అడిగారు. మేము అది కూడా ఇచ్చాము. మొక్క మొదలు నుండి కొమ్మల వరకు చాలా బాగా పెరిగింది. పువ్వులు కూడా బాగా వస్తున్నాయి. ఆ తర్వాత రెండవ దశలో 25 నుండి 30 రోజుల తర్వాత పువ్వుల పెరుగుదల కోసం వారు FL77 మందు ఇచ్చారు. పువ్వులకు ఆ మందును పిచికారీ చేసేటప్పుడు వారు కొద్దిగా వేప నూనెను కలిపారు. అందువల్ల తెగుళ్ల నివారణ బాగా జరుగుతోంది. పువ్వులు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. చాలా మొగ్గలు వస్తున్నాయి మరియు పెద్ద సంఖ్యలో కాయలు కాస్తున్నాయి. అదేవిధంగా వారు తెగుళ్ల నివారణకు ఆర్బిక్స్ ఇచ్చారు. అది కూడా మంచి నాణ్యమైనది సార్. మేము దీనిని కూడా స్ప్రే పద్ధతిలో ఉపయోగిస్తాము. మేము స్ప్రే పద్ధతిలో FL77 ఉపయోగిస్తాము. అడుగున నీటిలో అభిమన్ మాత్రమే కలుపుతారు. మేము వేరు మందుగా అభిమన్ మాత్రమే ఉపయోగిస్తాము. మిగిలిన 2 మందులను స్ప్రే పద్ధతిలో ఉపయోగిస్తాము. ఈ అభిమన్, ఆర్బిక్స్ మరియు FL77 మందుల వల్ల కాయలు బాగా పోషించబడ్డాయి. పురుగులు అంతగా లేవు. పండ్లు కూడా చాలా నిగనిగలాడుతూ ఉన్నాయి. మంచి రంగు మెరుగుపడింది. ఈ మందు పువ్వులు రాలిపోకుండా ఉండేంతగా వాటి పెరుగుదలను ప్రోత్సహించింది. పండ్లు చాలా బలంగా కాస్తున్నాయి సార్. ఈ నిల్వను 6 నెలల తర్వాత కోయవచ్చు. మందు నాణ్యత వల్ల తదుపరి నిల్వ వచ్చే వరకు ఈ అభిమన్ మంచి పండిన స్థితిలో ఉంటుంది. ఏపీకేఎస్ ఆర్గానిక్స్కు ధన్యవాదాలు సార్.